నమస్తే. ప్రకృతి రమణీయతను తమ కుంచెల్లో బంధించి చిత్రాలను వేస్తూ ఉంటారు చిత్రకారులు. అలాంటి ఎన్నో సుందర మనోహర చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బర్డ్స్ ఐ వ్యూ పేరిట బర్డ్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ 30 వరకు కొనసాగనుంది. చిత్రకారుల చిత్రకళా నైపుణ్యానికి నిదర్శనమైన ఎన్నో చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. బనియన్ ట్రీ స్టూడియో ఆధ్వర్యంలో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బర్డ్ ఐ వ్యూ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎంతో మంది చిత్రకారుల చిత్రకళా నైపుణ్యానికి నిదర్శనమైన ఎన్నో పెయింటింగ్స్ ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. పెయింటింగ్స్ తో పాటు శిల్పాలు, ఫోటో ఫ్రేమ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఎన్నో రకాల చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ వర్క్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడ వర్క్షాప్లో జరిగే ఆర్టిస్టులు సగం మంది వర్క్లన్నీ ఇక్కడ ఉన్నాయి. అవి ఇక్కడ డిస్ప్లే జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద డిస్ప్లేకి మేము రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మధ్యాహ్నం నుంచి అక్కడికనే పాల్గొంటాం. అక్కడ వర్క్షాప్లో కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి అందాలు, పల్లె జీవితాలు ప్రతిబింబించేలా ఉన్న చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పల్లె రమణీయతను అంతా ఒక చిత్రంగా మలిచిన ఎన్నో రమణీయ దృశ్యాలు ఇక్కడున్నాయి. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ చేస్తున్న విద్యార్థులు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన సీనియర్ ఆర్టిస్టుల చిత్రాలు చూసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఆర్టిస్ట్ చెరుకు రమేష్ చిత్రాలు తమకెంతో నచ్చాయని వారు చెప్తున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి రావడం వల్ల సీనియర్ ఆర్టిస్టులు కలుసుకోవడంతో పాటు వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. భవిష్యత్తులో తమ చిత్రాలను కూడా ప్రదర్శించడానికి ఇదొక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వారు చెప్తున్నారు. ఇక్కడ వన్ వీక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందంటే చెప్పా సుధాకర్ సార్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ డిఫరెంట్ ఆర్టిస్ట్ యొక్క వర్క్స్ ఉన్నాయి. దాదాపు 30 నుంచి 35 వర్క్స్ ఉన్నాయి. మెయిన్ గా చూడాలంటే ఇది రమేష్ గురజాల సార్ వర్క్. ఇది చాలా మాకు ఇన్స్పిరేషన్ గా ఉంది. దీంట్లో లైన్స్ బాగా మంచి లైన్స్ ఉన్నాయి. ఇంకా మేము కూడా ఫ్యూచర్ లో ఇలాంటి వర్క్స్ చూసి వీటిలో నుంచి చాలా వరకు కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి ఆర్ట్ గ్యాలరీ ఎన్నో చూడాలనుకుంటున్నాము. మొత్తంగా ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి చిత్రాల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రమణీయతను తలపించే ఎన్నో రకాల చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్నారు. 14 మంది చిత్రకారుల చిత్ర నైపుణ్యానికి నిదర్శనమైన 100 వరకు చిత్రాలు ఇక్కడ కొలువుదీరాయి. పెయింటింగ్స్, శిల్పాలు, దీంతో పాటు ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి ఎన్నో రకాల చిత్రాలు ఇక్కడ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM టీవీ, హైదరాబాద్.